హాయ్ ఫ్రెండ్స్, ఎల్లమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయేది గంగవాయిల్ కూర, మామిడికాయ పప్పు. దీనికి కావలసిన పదార్థంలో ఒక కట్ట గంగవాయిల కూర, ఒక మామిడికాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 10, శనగపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కందిపప్పు, కొద్దిగా కారము, ఉప్పు, పసుపు. కందిపప్పు కడుక్కొని దాంట్లో లేతగా ఉన్న గంగవాయిల కూరను కడిగి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు వేసుకోవాలి. ఎండాకాలంలో సీజన్లో దొరికే ఈ గంగవాయిల కూర పప్పు తింటే ఒంటికి చలవ చేస్తుంది. మామిడికాయ కాంబినేషన్తో చేసిన ఈ పప్పు ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఉడికిన గంగవాయిల కూర, కందిపప్పు, శనగపప్పులు, ఉప్పు, పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసుకొని కుక్కర్కి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తాలింపులోకి నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగాక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి అవి ఎర్రగా వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాక చక్కగా మెదిపిన పప్పుని తాలింపులోకి ఎంతో ఎమ్మీగా ఉండే గంగవాయిల కూర, మామిడికాయ పప్పు రెడీ. ఫ్రెండ్స్, ఈ మామిడికాయ గంగవాయిల కూర పప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.